హలో గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం కాలీఫ్లవర్ ఫ్రై చేద్దాము. ముందుగా దీన్ని పసుపేసి నీట్గా క్లీన్ చేసుకొని పసుపేసి ఉడికించి పెట్టుకున్నామండి. ఇందులో ఇప్పుడు మనము ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేద్దాం. కొంచెం బియ్యం పిండి వేద్దాం. వేసి ఇది కూడా బాగా మిక్స్ చేస్తాం. ఈ విధంగా మిక్స్ చేసి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కాలీఫ్లవర్ వేస్తాం మెల్లిమెల్లిగా. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాం కాలీఫ్లవర్స్ అని. ఇంకా కొంతమంది కలర్స్ వేస్తారు. కలర్స్ వేస్తే ఏంటంటే మంచిది కాదు హెల్త్కి, కాబట్టి న్యాచురల్గా ఇలా మామూలుగా ఫ్రై చేయాలి. ఇందులో అన్నీ ఇంకా ఏమేమో వేయకుండా సింపుల్గా అండ్ ఈజీగా సిమ్లో పెట్టి ఫ్రై చేద్దాం. ఫ్రై అవుతున్నాయండి. రెండు వైపులా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక వైపు అయింది, ఇంకొక వైపు తిప్పేద్దాము. కాలీఫ్లవర్ మా పాపకు చాలా ఇష్టం అండి. వెజిటేబుల్స్ పిల్లలకి ఎంత బాగా పెడితే అంత మంచిది. అన్నీ మనం అలవాటు చేయాలి. వాళ్ళకి ఏ రకంగా ఇష్టమైతే ఆ రకంగా చేసి పెడితేనే వాళ్ళు తింటారు. కాబట్టి మనం ట్రై చేయాలి వాళ్ళకి నచ్చినట్టు చేయడానికి. వేడివేడిగా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాము. ఇది ఇలా టమాటా కెచప్తో ఊరికైనా తినొచ్చు, అన్నంలో అయినా తినొచ్చు. మా పాప మాత్రం అన్నంలో తింటుంది. టమాటా కెచప్ వేసుకొని ఇలా తింటే బాగుంటుంది. దీనిపైన కొంచెం అంతా మనము గరం మసాలా వేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, వేడివేడిగా కాలీఫ్లవర్ అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.